ప్రస్తుతం మనకు ఈటీవీ విన్యూలో అందుబాటులో ఉన్న మూవీ ఒక మంచి ప్రేమ కథ. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఈటీవీ విన్యూ అనే ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఈ మూవీ అయితే యూత్కి అయితే అస్సలు కనెక్ట్ కాదు. ఈ మూవీ కేవలం ఫ్యామిలీకి మాత్రమే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మూవీని మీ ఫ్యామిలీకి చూపించడానికి ట్రై చేసేయండి. మీరైతే ఈ మూవీని మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. కాకపోతే మీ ఫ్యామిలీకి మాత్రం తప్పకుండా ఈ మూవీని చూపించడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ డ్రామా ఎమోషనల్గా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక అందమైన కుటుంబము తల్లికి దూరంగా ఉంటూ కార్పొరేట్ జాబ్ చేస్తూ హస్బెండ్ వైఫ్ కార్పొరేట్ జాబ్లో బిజీగా లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉన్న వీళ్ళు తల్లి ప్రేమకైతే చాలా దూరంగా ఉంటూ ఇలా తల్లికి దూరంగా ఉన్న వీళ్ళకి తల్లి ప్రేమ ఎలా తెలుస్తుంది, కార్పొరేట్ జీవితం ఎలా ఉంటుంది, ఒక తల్లి ప్రేమతో వీళ్ళు ఎలాంటి జీవితాన్ని మళ్ళీ ఆనందంలోకి వస్తారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈటీవీ విన్యూలో చూడాల్సిందే. ఈ మూవీలో మెయిన్గా తల్లి కూతురుల మధ్య వచ్చే అనుబంధం గురించి అయితే చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. ముఖ్యంగా తల్లికి దూరంగా ఉండే వ్యక్తుల లైఫ్ ఏ విధంగా ఉంటుంది, అదే తల్లి ప్రేమకి దగ్గరగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అనే సన్నివేశాలను అయితే డైరెక్టర్ అయితే చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. కాకపోతే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే మూవీ యొక్క స్క్రీన్ ప్లేనే కాస్త స్లోగా ఉంటుంది. దానితో మూవీ అయితే కాస్త బోర్ అయితే కొడుతుంది. కాబట్టి ఈ మూవీ అనేది యూత్కి అయితే అంతలా అయితే కనెక్ట్ కాదు. కానీ మీ ఫ్యామిలీకి మాత్రం తప్పకుండా ఈ మూవీ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి అయితే ఖాళీగా ఉన్నప్పుడు ఈ మూవీని చూడడానికి అయితే ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.